రాష్ట్ర వ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్న సింహ సినీ ప్రేక్షకులకి, చూసిన వారందరికీ నా కృతజ్ఞతలు. చూడాల్సిన వాళ్ళందరికీ ఈ సినిమా థియేటర్లో మాత్రమే చూడండి అని నా మనవి. ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ అనేది యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ కాకముందు ప్రెస్ మీట్లు పెట్టుకున్నాం, మీతో మాట్లాడడం జరిగింది. అప్పుడు కేవలం సినిమా ఎలా చేసాం, ఈ సినిమాలో ఏముంది, ఎలా ఉండబోతుంది, రిలీజ్ ఎప్పుడు చేస్తున్నాం, ఆడియో ఎప్పుడు చేస్తున్నాం, ఆడియో సక్సెస్ ఎలా, ఇలాంటి మాటలు మాట్లాడాం. కానీ ఈరోజు కేవలం పైరసీ అనే దాని మీద మాత్రమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే భయపడిపోతున్నాం. ఇంత మంచి సినిమా, ఇంతమంది, ఎంతోమంది ఇండస్ట్రీ మొత్తం టోటల్ ఇండస్ట్రీ అభినందనలు తెలియజేసింది ఈ సినిమా చాలా బాగుందని. అటువంటి సంతోష సమయంలో గత 2 రోజులుగా అనేక ఫోన్ కాల్స్, పైరసీ ఇక్కడుంది, పైరసీ అక్కడుంది, పైరసీ సీడీలు వచ్చినాయి, జాగ్రత్త పడండి అని. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల షాపులు ఉన్నాయి, కొన్ని వేల మంది ఈ పైరసీ వ్యాపారంలో ఉన్నారు. ఇంతమంది నేను ఒక్కడనే పోయి పట్టుకోవటం కానీ, లేకపోతే నాతో పాటు ఉన్న కొద్దిమంది, కేవలం 10 మంది, 50 మంది, 100 మంది యూనిట్ వాళ్ళు వెళ్ళి ఇచ్చేయటం కానీ సాధ్యమయ్యే పని కాదు. ఇది అందరూ తెలిసిందే. పోలీస్ ద్వారా మాత్రమే ఇది అరికట్టబడుతుందని నమ్మి గత నెలలో ఒక నిర్మాత, రవిచంద్ అనే సోదర నిర్మాత, ఈ పైరసీ మీద నిరాహార దీక్ష చేయడం జరిగింది. దాని మీద గవర్నమెంట్ స్పందించి పోలీసు వారిని అప్రమత్తం చేయటం, అనేక దాడులు నిర్వహించటం, ఇదంతా కూడా జరగటం మూలంగా మార్చి 1వ వారం 2వ వారం పైరసీ అనేది ఏ సినిమా కూడా అంత తొందరగా పైరసీ రాలేదు, మార్చిలో వచ్చిన సినిమాలు. కానీ ఈ రీసెంట్గా వచ్చిన డార్లింగ్ అని, ఇంకో వరుడు కానీ గత 15 రోజులుగా కుప్పలు తెప్పలుగా సీడీలు ఇవన్నీ మార్కెట్లో ఉన్నాయి. కానీ సింహ సీడీ ఈ రోజు వరకు అయితే మార్కెట్లో ఇంకా రాలేదు. వస్తుంది అనే నమ్మకమైన సమాచారం ఉన్న తర్వాత భయం వేస్తుంది. ఇది కలెక్షన్ల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, ముఖ్యంగా క్వాలిటీ మీద. ఇంత మంచి సినిమా మీరు ఎందుకు ఇంత మంచి సినిమాని మీరు చెప్తున్నారంటే థియేటర్లో చూడటం మూలంగా, ఆ థియేటర్లో చూసిన దానికి పరిస్థితి ఉన్న తేడా మీరంతా ఎంజాయ్ చేశారు చూసిన వాళ్ళు. అట్లా రిపీట్ ఆడియన్స్ 2 సార్లు 3 సార్లు సినిమా చూసామని చెప్పి చెప్తున్నారు. అది మామూలు ఒక క్రేజ్ తోటి వెళ్ళిన వాళ్ళు కాకుండా ఇంటలెక్చువల్స్, అంటే ఒకసారి సినిమాకి వెళ్తారా వెళ్ళరా వీళ్ళు అనుకునే వాళ్ళు కూడా 2 సార్లు 3 సార్లు సినిమా చూసామని చెప్పడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా రేపు పైరసీ వస్తే మాత్రం ఇంకోసారి సినిమాకి వెళ్ళాలి అంటే వెహికల్ మీద వెళ్తే ఆ కార్ పార్కింగు, తర్వాత థియేటర్లో టైం దాకా వెయిట్ చేయటం, సినిమా చోట ఎందుకు ఆల్రెడీ ఒకసారి చూసాం కదా, మనకి ఇష్టమైన సీన్స్ కొన్ని మనం పైరసీలో చూడొచ్చు కదా అని చెప్పి వాళ్ళు కొంచెం పైరసీని ఎంకరేజ్ చేస్తారేమో అనే భయం కూడా ఓ పక్కన ఉంది. ముఖ్యంగా ఈ పైరసీని అరకట్టడానికి ఏం చేయాలి అంటే మా గవర్నమెంట్ని అడగటం తప్ప ఇంకోటి ఏం తెలియలేదు ఇప్పటివరకు. డీజీపీ గారికి లాస్ట్ వీక్ ఒక లెటర్ రాశాను. అయ్యా, మీరు పైరసీని ఇప్పటివరకు అరికట్టారు, ఈ అరికట్టినందుకు నాకు ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. దాంట్లో నా వంతు ఇదిగా పోలీస్ వెల్ఫేర్ ఫండ్కి ఒక 5 లక్షల రూపాయలు విరాళం ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఏ రోజు టైం ఇస్తే ఆ రోజు నేను ఐమాక్స్ థియేటర్లో బాలయ్యబాబు గారిని పిలిచి బాలయ్యబాబు గారి చేతుల మీదుగా మీకు ప్రెస్ ముందు ఈ విరాళం అందజేస్తాను అని చెప్పి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆయన ఢిల్లీ వెళ్ళి ఉన్నారు శనివారం ఆదివారం. ఈరోజు సోమవారం నాడు వస్తాను, వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తామండి, టైం ఎప్పుడు ఇస్తామనేది అన్నారు. బహుశా ఈ వారంలో డీజీపీ గారు టైం ఇస్తే నేను మొన్న అనౌన్స్ చేసిన ప్రకారం 5 లక్షల రూపాయలు నేను పోలీసు వారికి అందజేస్తాను. ఇది కాక పోలీసు వారికి ఎన్నో పనులు ఉంటాయి, వాళ్ళు ఎంత చేసినా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కానీ, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి పలానా దగ్గర పైరసీ ఉందని చెప్పేవాళ్ళు కానీ కావాలి. ఈ నెట్వర్క్ 23 జిల్లాల్లో ఎన్నో వందల వేల షాపులు ఉన్నాయి కాబట్టి ఫ్యాన్స్ కానీ, సినీ ప్రేక్షకులు, సినీ అభిమానులు కానీ, సినిమా మీద ప్రేమ ఉన్నవాళ్ళు, సినిమా చచ్చిపోవద్దు బతికుండాలి సినిమాని కోరికిన వాళ్ళు కానీ ఎవరైనా స్వచ్ఛందంగా ఇంట్రెస్ట్ తీసుకుని పైరసీ ఉన్న దగ్గరికి వెళ్ళి ఐడెంటిఫై చేసి ఎస్ పైరసీ సీడీ ఉంది వీళ్ళ దగ్గర, అందులో సింహ సీడీ ఉంది అని కనుక నిరూపించి వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళ మీద కేసు బుక్ చేసిన తర్వాత మాకు తెలియజేస్తే మేము ఆ పోలీస్ స్టేషన్కి నా మనిషిని పంపించి వాళ్ళకి 2,000 రూపాయలు వాళ్ళకి బహుమతికి అందజేయడానికి మా యూనిట్ అంతా అనుకుని ఆ డబ్బు మా కంపెనీ తరఫున 2,000 రూపీస్ కేసు రిజిస్టర్ చేయించిన వారికి ఇస్తాం ఇమ్మీడియట్గా ఆన్ ది స్పాట్ అదే రోజు. తర్వాత ఆ కేసుని సీరియస్గా అలాగే వాళ్ళు పట్టుకున్న ఆధారాలతోటి పర్సూ చేసి
ఆ పట్టుకున్న వ్యక్తికి శిక్ష పడేలా చేస్తే 2 లక్షల రూపాయలు హైదరాబాద్ నా సొంత ఖర్చుతో వాళ్ళని తీసుకొచ్చి బాలయ్య బాబు చేతుల మీదుగా 2 లక్షల రూపాయలు వాళ్ళకి బహుమతిగా ఇవ్వటం కూడా జరుగుతుంది. 23 జిల్లాల్లో మొదటగా పడిన శిక్షలు ముగ్గురికి, మొదటగా పట్టుకున్న ముగ్గురికి. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు వేలల్లో ఉన్నారు, వేలల్లో పట్టుకుంటే నేను నిజంగా చేయగలిగింది మాత్రం చెప్పాలి. 23 జిల్లాల్లో ఇంటూ ముగ్గురు పెట్టుకుంటే కూడా ఒక 70 మంది సుమారుగా అవుతారు. 70 మందికి 2 లక్షలు అనుకుంటే 1,40,00,000 రూపాయలు అవుతుంది. ఇదిగా కేసు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి 2,000 రూపాయలు కడిగేసుకుంటే సుమారుగా ఇంకొక 50 లక్షలు 55 లక్షలు అవుతుంది. ఒక 5 లక్షలు పోలీసు వాళ్ళకి ఇస్తున్నాను. టోటల్గా 2 కోట్ల రూపాయలు సింహ కంపెనీ సిద్ధంగా ఉంది 2 కోట్లు ఈ పైరసీని ఎదుర్కోవడానికి వెచ్చించడంలో. ఇది పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రామిస్ని నిలబెట్టుకోవడం కోసం, అంటే చాలామంది ప్రామిస్ చేసి నిలబెట్టుకునే సందర్భాలు ఉంటాయేమో, నాకు ఉంటాయి అంటారు. దీనికి మీడియానే సాక్షి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా నన్ను నిర్మోహమాటంగా అడగవచ్చు, నిలదీసి అడగవచ్చు. ఇందులో కనుక ఏదన్నా అవకతవకలు ఉంటాయి, అంటే ఏదో దీనికోసం చేస్తున్నామని కాకుండా సిన్సియర్గా కమిట్మెంట్ తోటి నేను ఈ అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఫోన్లోనే ఎస్ఎంఎస్లు ఉన్నాయి. బెంగళూరు నుంచి నిన్న ఒక మిత్రుడు బాలయ్య బాబు అభిమాని ఫోన్ చేశాడు. సార్, నేను పైరసీ సీడీ ఉందని నాకు ఫోన్ వచ్చింది, నాకు తెలిసింది, మీరు పైరసీ గురించి జాగ్రత్త పడండి అని చెప్పాడు. తమ్ముడు, అట్లా వచ్చింది రాలేదు, ఇలా కాకుండా నువ్వు ప్రత్యేకంగా వెళ్ళి ఆ సీడీ ఉంటే ఆ సీడీ చూసి అది తీసుకొచ్చి నా చేతిలో ఉంది సార్ సీడీ, ఏం చేయమంటే అడిగితే నేను దాని మీద స్పందిస్తానని చెప్పాను. అన్నట్టుగానే ఆ కుర్రాడు సాఫ్ట్వేర్, అతను డెలైట్ కంపెనీలో ఉద్యోగం చేస్తాడు, అతను బెంగళూరులో, తెలుగు కుర్రాడు. అతను ఆ సీడీ కొనుక్కొచ్చాడు. సార్, నా దగ్గర ఇప్పుడు సీడీ ఉంది సార్, మీ మనిషి ఎవరైనా వస్తే అందజేస్తాను, మీరు సీరియస్ యాక్షన్ తీసుకోండి సార్ అని చెప్పడం జరిగింది. వెంటనే దాన్ని ప్లే చేయమని చెప్పాను. నువ్వు దాంట్లో పెట్టి ప్లేయర్లో పెట్టి ప్లే చేయమ్మా, ప్లే చేసిన తర్వాత డైలాగ్స్ వినిపించు అని చెప్పాను. ఆయన ఫస్ట్ హాఫ్లో కొన్ని బాలకృష్ణ గారు మాట్లాడి, ఫిష్ వెంకట్ మాట్లాడిన డైలాగ్స్ ఇవన్నీ కూడా వినిపించడం జరిగింది ఫోన్ ద్వారా. అది విన్న తర్వాత సెకండ్ హాఫ్లో డైలాగ్స్ వినిపించమని చెప్పాను. సెకండ్ హాఫ్లో డైలాగ్స్ వినిపించాడు. అంటే 100% అతను సీడీ అనేది అతని దగ్గర ఉందని నమ్మి ఇమీడియట్గా దీని మీద ఏదైనా ఆలోచన చేయాలని చెప్పి అప్పటికప్పుడు ఆలోచన తీసుకున్న నిర్ణయం ఇది. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన సాంగ్ తీయడం జరిగిందండి. మొత్తాన్ని టార్గెట్ చేస్తూ, అంటే ఫ్యామిలీస్ని వీళ్ళందరినీ ఇచ్చేస్తూ ఒక లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం సాంగ్ తీయడం జరిగిందండి. పూర్తిగా ఒక ప్రధాన అర్చకులు, యాదగిరిగుట్ట నుంచి ప్రధాన అర్చకులను తీసుకొచ్చి ప్రత్యేకంగా కూర్చోబెట్టి ఆ సాంగ్ షూట్ చేయడం జరిగిందండి. మొత్తం అంటే కళ్యాణ తంతు అనేది ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత ఇదిగా ఉండాలి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని, అది అందుకని ఆయన పిలిపించి చేయడం జరిగిందండి. ఆ సాంగులో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెయిన్ లక్ష్మీ నరసింహస్వామి ప్రాశస్త్య దేవాలయాలు కొన్నిటిని మెన్షన్ చేస్తూ వెళ్ళడం జరిగిందండి. మన ధర్మపురి, మన యాదగిరి, అలాగే మంగళగిరి, అంతర్వేది, సింహాచలం, అలాగే అహోబిలం, ఇలా మొత్తం అన్ని దేవాలయాల ప్రాశస్త్యాన్ని అందులో ఇచ్చేయడం జరిగిందండి. సో కథలోంచి మేము ఏదైతే ఎన్నుకొని ఆ దేవాలయాలను ఇచ్చేస్తూ అంత పవిత్రతను చూపించడానికి ట్రై చేశామో, ఆ దేవుడి కృప వల్లే ఈరోజు మేము ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందని చెప్పి అందరం అనుకుంటున్నాం, ఆయన దయ వల్లే. సో అందుకని ఏంటంటే బాలయ్య బాబు, మేము, ప్రొడ్యూసర్ గారు, మిగతా కొంత టెక్నీషియన్స్తో ఒక్కొక్క దేవాలయాన్ని బుధవారం నుంచి, 12వ తారీఖు నుంచి 21 వరకు మధ్యలో 1-2 రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ అన్ని దేవాలయాలను సందర్శిస్తూ ఫ్యాన్స్ని, ఆడియన్స్తో ఒకసారి అక్కడే మా దేవాలయ సందర్శన అయిపోయిన తర్వాత, దేవాలయ దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళతో చక్కగా మాట్లాడి అక్కడి నుంచి రావడం జరుగుతుందండి. ఈ విజయయాత్ర 21 వరకు కొనసాగుతుందండి. అది దేవాలయాల మీద ప్రత్యేకంగా కథలోంచి చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి.